వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ అన్వయ వ్యతిరేకాభ్యాం అనేదానికి ఇప్పుడు మరొక అర్థం చెప్తున్నా. ఒక్కదానికి ఎన్ని అర్థాలు వచ్చాయండి? 3 అవస్థల్లో అన్వయము, 4 అవస్థల వ్యతిరేకమన్నా అయిపోయింది. ఇంకొకటి అన్వయ వ్యతిరేకాభ్యాం అంటే మరొక పద్ధతి ఉంది. అన్వయ పద్ధతి, వ్యతిరేక పద్ధతి. జ్ఞానం ఈ 2 విధాలుగా చెప్తారట. ప్రపంచమంతా పరమాత్మయే ఉన్నాడు అని చెప్పడం అన్వయ పద్ధతి. పరమాత్మ తప్ప మరి ఏది లేదు అనడం వ్యతిరేక పద్ధతి. ఎందుకంటే లేదు అనేది నెగిటివ్ శబ్దం. లేదు లేదు అని నెగిటివ్. ఉంది ఉంది అనేది దానికి ఆపోజిట్ శబ్దం. కనుక 2 శబ్దములు ఇక్కడ వాడాం. ఉంది ఉంది పరమాత్మయే అంతా అయి ఉన్నాడు అని మనం పాజిటివ్గా ఉన్నాడనే మాటతో మీరు ఎగ్జిస్టెన్స్ అని చెప్పాం. ఆయన తప్ప మరి ఏదీ లేదు అన్నాం. 2వ వాక్యం. వాక్యం మారింది కానీ భావం మారిందా? భావం మారలేదు. పరమాత్మే అంతటా ఉన్నాడని చెప్పిన దానికి ఆయన తప్ప మరి ఏదీ లేదని చెప్పిన దానికి ఒకటే కదా. కనుక నువ్వు విచారణ 2 రకాలుగా చేయాలి. ప్రపంచమంతా పరమాత్మయే, ఇది అన్వయ పద్ధతి. పరమాత్మకు భిన్నముగా మరేదీ లేదు అనేది వ్యతిరేక పద్ధతి. 2 రకాలుగా విచారణ చేసుకో, అది ఇక్కడ చెప్పండి. దీని ప్రధానమైన పద్ధతి. కనుక మనం చూసేటప్పుడు అడుగడుగున ఎప్పుడు స్పృహ ఉండాలి, అంతా పరమాత్మయే. కాదండి ఇది కాదేమో అని అంటే పరమాత్మకి భిన్నముగా ఇది లేదను అయిపోయింది. ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి. ఇలా విచారణ చేసుకో, అంతే. 4 అయిపోయింది. ఈ 4 తెలిస్తే చాలయ్యా నీ బతుకు బాగుంటుంది అన్నాడు. ఎవరితో? బ్రహ్మదేవుడితో. మన బతుకు మహా బతికితే 100 ఏళ్ళు. ఆయన కల్పకాలం పడుకొని లేవడం, మెలకువగా ఉండడానికి అంత, ఇంకా పనిచేయడానికి ఆయనకు 100 కల్పాలు ఉన్నాయి. ఆయన 100 కల్పాల బతుకు కావలసిన ఎరుక 4 శ్లోకాల్లో ఇచ్చిన విష్ణువుకి నమస్కారం చేసుకుందాం. ఇంకా మనకి ఇంకేం కావాలి? ఏ తన్మతం సమాతిష్ట. ఈ 4 చెప్పి ఏ తన్మతం సమాతిష్ట, నేను చెప్పిన దీని యందే నిలబడు. ఎలా నిలబెడతానండి అంటే పరమేణ సమాధినా. చెక్కు చెదరని బుద్ధిని సమాధి అంటారు. అటు ఇటు ఊగకుండా సమముగా నిలబడగలిగిన బుద్ధి. ప్రస్తుతానికి అంత అర్థం చేసుకుంటే చాలు. ఉత్కృష్టమైన ఆ సమాధితో నేను చెప్పు నీ జ్ఞానమునందు నువ్వు నిలబడితే ఎన్ని కల్ప వికల్పాలు జరిగినా నువ్వు మోహము చెందవు. వేదాంత జ్ఞానం విన్నదాని రిజల్ట్ ఏమిటి? ఇదొకటి అడగాలి. 5 రోజులు 6 రోజులు భాగవతం వినగానే అనుకోకుండా కలిసి వచ్చిందండి అనడం కాదుట. వేదాంత జ్ఞానం వింటే రిజల్ట్ ఏమిటి ఒక్కసారి ప్రశ్నించుకోండి. అంత 18 అధ్యాయాలు గోల అయిన తర్వాత రిజల్ట్ అర్జునుడే చెప్పాడు, ఎవరు చెప్పలే. యుద్ధంలో జయం సాధించిన రిజల్ట్ అనలేదు అర్జునుడు. చాలా జాగ్రత్తగా వినండి. మరి ఆ మాట దానికి వినడం ఎందుకండి అంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళందరూ భగవద్గీత చదవాలనో, సృష్టి చేసే వాళ్ళందరూ భాగవతం చదవాలనో అది ఇక్కడ చెప్పేది. ఎవడు ఏ పని చేసినా ఈ జ్ఞానంతో చేయాలి, అది వాడు తరించిపోతాడు. చేస్తే ఏమొస్తుంది, రిజల్ట్ ఏమిటి అని నువ్వు ఎంత గింజుకున్నా నీకు రావాల్సింది రాకమానదు, పోవాల్సింది పోకమానదు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ఎంత గింజుకో కానీ ఈ జ్ఞానం అనేది వచ్చిందా, వచ్చేది పోయేది చూస్తూ ఉండగలిగేటువంటి ఎరుక ఉండి వచ్చేదానికి పొంగిపోవు, పోయేదానికి కుంగిపోవు, ఆనందంగా ఉంటావు. కానీ ఆనందంగా ఉండడానికి పనికొచ్చేది జ్ఞానం. అది బయట సంఘటనల్ని మార్చదు, నీ బుద్ధిని మార్చేస్తుంది. నీ బుద్ధిని పరమాత్మ ఎంత నిలబెడుతుంది. అప్పుడు ప్రపంచంలో ఏది జరుగుతుందో అలా చూస్తూ ఉంటావట. అది ఎలాగంటే రమణుల వారు చెప్తున్నారు అద్భుతమైన ఉపమానం. ఎలాగంటే సూర్యభగవానుడు ఆకాశంలో ఉన్నాడు. ఆయన చూస్తూ ఉండగా బోళ్ళు మబ్బులు వచ్చేట, పోతూ ఉన్నాయట. ఈ మబ్బులన్నీ ఆయన వల్లే వస్తున్నాయి. లేకపోతే మబ్బులు వ్యవస్థే లేదు. వచ్చాయి, కురిసాయి, పోయాయి. కానీ ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. వస్తున్న మబ్బులను చూస్తున్నాడు, పోతున్న మబ్బులను చూస్తున్నాడు, దేనికి అంటట్లేదు. అదేవిధంగా ఈ జ్ఞానమునందు ఉన్నవాడు ఆ సూర్యుని వలె ఈ జీవితాన్ని, ప్రపంచాన్ని అలా చూస్తూ సాక్షిభూతంగా ఉండగలడు. ఆ సాక్షిభూతంగా ఉన్నవాడు మాత్రమే ఏ మోహానికి అంటుకోడయ్యా. అందుకే భగవద్గీత అంతా విన్నాక ఫలశ్రుతి కృష్ణుడు చెప్పడం కాదు, అర్జునుడు చెప్పాడు. ఏమనంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయ అర్జున స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అక్కడ ఎలాగ అర్జునుడు అన్నాడు, ఇక్కడ ఎలాగే ఈయన ఇది వింటే నీకు మోహం పోతుంది, నేను చెప్పిన పని జాగ్రత్తగా చేస్తాను. ఇప్పుడు చెప్పింది ఉపదేశం, అందుకు ముందు ఇచ్చింది ఆదేశం. ఆదేశం ఏంటి? సృష్టి చేయమనడం. ఉపదేశం ఏంటి? బ్రహ్మజ్ఞానం.
ఉపదేశం బ్రహ్మజ్ఞానం, ఆదేశం సృష్టి చేయమన్నాడు. కానీ సృష్టి చేయబడడం అనే పనిని కరిష్యే వచనం తవ. ఇప్పుడు వెలిసిన జ్ఞానం వల్ల నష్టో మోహ స్మృతి లబ్ధ. ఇది తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడు రెండు నేను అన్వయించడంలో ఉద్దేశం ఏంటంటే, భగవద్గీతలో అర్జునుడికి 18 అధ్యాయాలతో చెప్పిన మాటలన్నీ కూడా బ్రహ్మదేవుడికి సృష్టికి పూర్వమే 4 శ్లోకాల్లో చెప్పాడు నారాయణుడు. అదే అక్కడ, అదే ఇక్కడ. ఇది గ్రహించగలిగితే అక్కడైనా ఎక్కడైనా భారతీయ వేదాంత జ్ఞానం ఒక్కటే. ఈ విధంగా జరిగిందయ్యా అన్నారు సుఖయోగీంద్రులు. అందుకు నా విముహ్యతి కర్హిచిత్. ఇదండి చతుశ్లోకి భాగవతం. ఇప్పుడు మొత్తం అంతా చెప్పకముందు 4 శ్లోకాలు ఏకధాటిగా చదివేశాం. ఇప్పుడు బాగా అర్థమైపోయింది కనుక మరొక్కసారి ఏకధాటిగా చదివితే చెప్పినవన్నీ మీరు రికాల్ చేసుకోవచ్చు. అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా మహంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా. ఈ 4 శ్లోకములు చతుశ్లోకి భాగవతము అని చెప్పబడుతున్నాయి. ఇది సమగ్ర భాగవతానికి మూల విషయం. దీనిని విస్తారపరిచి భగవాన్ యొక్క ఈ సర్గ విసర్గ స్థానము పోషణ ఊతులు మన్వంతరములు ఈశాన చరితములు నిరోధము ముక్తి ఆశ్రయం అనే 10 భాగములుగా ఇదే విషయాన్ని విస్తారించి భాగవతం మనకి చెప్తున్నది. కనుక ఇది మనం గట్టిగా పట్టుకుంటే భాగవతం ఏది చూసినా ఈ కోణంలో మనం చూడగలిగితే భాగవతం యొక్క ప్రయోజనం మనం పొందగలం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే భగవాన్ యొక్క కథలు, ఈశాన కథలు, ఇది ఎలా పద్ధతిలో చెప్తున్నారంటే సుఖయోగీంద్రుడు పురాణ సంప్రదాయం. అందుకే భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటి అవునా కాదా అని చాలామంది కొట్టుకుంటూ ఉంటారు. అష్టాదశ పురాణంలో భాగవతం ఒకటి ఉంది అనేది లిస్ట్ ఉంది. ఆ భాగవతం దేవీ భాగవతమా ఈ భాగవతమా అనే చర్చ ఉంది. దేవీ భాగవతం కొందరంటారు, ఈ భాగవతం అని కొందరంటారు. రెండూ ఉన్నాయని మనం అనుకుందాం. అయితే ఈ భాగవతం పురాణాల్లోకి వెళుతుందా అంటే వెళుతుంది నన్న వెళ్ళదని కూడా చెప్పడానికి ఆధారం భాగవతంలోనే ఉంది. ఎందుకంటే వేదములు విభజించి భారతం రచించి పురాణాలు రచించిన తర్వాత వ్యాసులు వారు వేదన పడుతుంటే నారదుడు చెప్పాడు అంటే అప్పటికి అష్టాదశ పురాణాలు రచన అయిపోయిందనే కదా అర్థం. మరి భాగవతాన్ని పురాణ సంప్రదాయంలో ఎందుకు పెట్టాలి అని అంటే పురాణ సంప్రదాయం ప్రకారంగా రచింపబడింది. పురాణంలో ఎలాగైతే సర్గము ప్రతిసర్గము అన్వంతరము వంశానుచరితము రాజవంశములు ఇవి ఉంటాయో అదే సంప్రదాయాన్ని ఇక్కడ చెప్పాడు. ఏ పురాణం అని ఇదే పద్ధతి. సృష్టికి పూర్వస్థితి, తర్వాత బ్రహ్మ చేసినటువంటి సృష్టి, ఆ తర్వాత మన్వంతరములు, ఆ మన్వంతరముల్లో జరిగిన వివిధ కథలు ఇదే పురాణంలో చెప్పబడేది. ఆ మన్వంతరముల్లో జరిగిన వంశానుచరితములు, ఋషుల వంశములు, రాజవంశములు ఇవన్నీ చెప్పబడుతూ ఉంటాయి. కనుక సర్గశ్చ ప్రతిసర్గశ్చ మన్వంతరం అని చెప్పబడే పంచలక్షణములు, ఆ లక్షణాలు దీనికి ఉన్నాయి కనుక ఇది కూడా పురాణమే. అదే పద్ధతిలో చెప్పబడింది. ఇది పురాణ సంప్రదాయ పద్ధతి. ఇంకోటి ఇది పురాణము అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే ఏ గ్రంథంలో అయితే సూతులు వారు సౌనకులకు చెప్తున్నారు ఉంటుందో పురాణ సంప్రదాయం. ఒక్కొక్క ప్రక్రియని ఎలా పోల్చుకోవాలో పద్ధతి ఉంది. ఊరికనే అడ్డదిడ్డంగా ఏ గ్రంథము కూర్చబడలేదు. ఆర్ష గ్రంథములు ఒక పద్ధతిగా కూర్చబడినాయి. ఆ పద్ధతి ఏమిటో చెప్పుకుంటున్నాం ఇక్కడ. కనుక ఇది పురాణ సంప్రదాయం ప్రకారం చెప్పబడింది. ఒక్కొక్క మన్వంతరంలో జరిగిన కథలు. ఇప్పుడు స్వయంభూ మన్వంతరం మొదటి మన్వంతరం, అందులో జరిగిన కథలు చాలా చెప్పాడు, ఇప్పటికీ అయిపోయాయి. సృష్టి ఆరంభము, ఆ స్వయంభూ మన్వంతరానికి పూర్వమే స్వామి ధరించిన దివ్యావతారములు వరాహావతారం ఇత్యాదులు చూపించి విరాట్ పురుష స్వరూపము వరాహావతారము, ఆ తర్వాత స్వయంభువు ఆ మనువు రావడం, ఆయన ద్వారా విశేషమైన సృజన జరగడం, ఆ తర్వాత ప్రజాపతులు, ఆ ప్రజాపతుల్లో కర్దమ ప్రజాపతి దేవహూతి వారి కపిలుడిగా స్వామి అవతరించడం, ఈ ఘట్టములన్నీ అయ్యాయి. అందులో స్వయంభువు మనువు యొక్క వంశ పరంపర వివరిస్తున్నారు. ఆ స్వయంభూ మనువుకి ప్రియవ్రత ఉత్తానపాదౌ శతరూపాపతే సుతౌ. శతరూపాపతి అయిన స్వయంభూ మనువుకి 2 పుత్రులు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. అందులో ఉత్తానపాదునికి సంబంధించినటువంటి కథలో ప్రవేశిస్తున్నా. అంటే ఎలా చెప్తున్నాడు చూడండి భాగవతం. అచ్చంగా మన్వంతరముల కథ చెప్తున్నట్టే చెప్తూ అందులో ఎక్కడైతే విష్ణువు యొక్క ప్రాధాన్యం ప్రకటింపబడుతుందో దాన్ని విస్తారంగా చెప్తాడు. అందుకు ఈ పురాణకర్త ఉద్దేశం ఏంటంటే సృష్టి యొక్క హిస్టరీ అంతా చెప్పడం కాదు, ఈ సృష్టి అందంతా పరమాత్మ ఏ విధంగా వ్యవహారం చేస్తున్నాడో తెలుసుకోవడం. ఇది అందుకు అడుగడుగునా విష్ణు స్పృహ కలిగించడం కోసమే ఇది చెప్పబడుతున్నది. జాయే ఉత్తానపాదస్య సునీతి సురుచిస్తయో సురుచి ప్రేయసీ పత్యుర్నేతరాయత్సుతో ధ్రువ.
ఉత్తానపాదునికి, ఉత్తానపాదుడు ఎవరు? స్వామిభౌమను యొక్క పుత్రుడు. ఆ ఉత్తానపాదునికి 2 భార్యలుట, సునీతి సురుచి. కథ ఏమిటో అనేది ధ్రువచరిత్ర తెలిసిందే కదా. తెలిసిన దాంట్లో తెలుసుకోవలసింది చెప్పుకోబోతున్నాం. ధ్రువచరిత్ర చిత్రం ఏంటంటే, ఇంత సుఖయోగీంద్రుడు మోక్షం కావాలని కూర్చున్నటువంటి పరీక్షిత్తుకి చెప్పేటప్పుడు ఈ కథ వింటే పాపాలన్నీ పోతాయి, ఉత్తమ లోకాలు జరుగుతాయి, ఏవైనా కష్టాలుంటే పోతాయని లౌకిక ఫలస్థితులు కూడా చెప్తాడు. ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు అందులో చెప్పింది ఏదైనా పరీక్షిత్తుకు కావాలా సుఖయోగీంద్రుడికి కావాలా, ఇద్దరికి అక్కర్లేదు కానీ చెప్తాడు. పైగా దీనిలో జ్యోతిషపరమైన మర్మాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కథలో అన్నీ దాగి ఉంటాయి. కానీ జ్యోతిష్ శాస్త్రము ఇందులో చెప్పబడుతుంది, మంత్రశాస్త్రము చెప్పబడుతుంది, యజ్ఞ రహస్యములు ఉన్నాయి. కానీ అసలు విషయం మాత్రం ఆయన చెప్పినట్టు ఏతావదేవ జిజ్ఞాస్యం, అది ముఖ్యం. కనుక ముఖ్యమైనది విడిచిపెట్టకుండా దానికి పనికొచ్చేవన్నీ కూడా మనం సురుచి ప్రేయసి పత్యు నేతరా యత్సుతో ధ్రువ. అతనికి 2 భార్యలు, సునీతి సురుచి. మళ్ళీ పేర్లన్నింటినీ చివరికి డీకోడ్ చేసుకుంటాం, అప్పుడు అర్థమవుతుంది మన కథ అని. ధ్రువుడి కథ కాదు, మన కథ ఇది. ఉత్తానపాదుడు, ఆయన భార్యలిద్దరు సునీతి సురుచి. సురుచి మీద మంచి ఆసక్తిట, సునీతి మీద ఆసక్తి అంత లేదుట. ఆ సునీతి కొడుకు ధ్రువుడు కనుక ఆవిడ పైన లేని ఆసక్తి ఏది ఉందో అది కంటిన్యూ అయింది కొడుకు మీద కూడా. సురుచి కొడుకు ఉత్తముడు, ఆయన ఒళ్ళో పెట్టు కూర్చున్నట్టప్పుడు సింహాసనం మీద వస్తే ఏకదా సురుచే పుత్రం అంకమారోప్యలాలయన్ ఉత్తమం. ఆయన ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు తండ్రి. అప్పుడు ఆరురుక్షంతం ధ్రువం. ఆరురుక్షంతం అంటే ఆ పైకి తాను ఎక్కి కూర్చోవాలనుకున్నట్ట ధ్రువుడు. ఎందుకంటే తన తమ్ముడు వచ్చి పైన కూర్చున్నప్పుడు తాను కూడా వెళ్ళి అక్కడ కూర్చోవాలని అనిపించిన సహజం. అందుకు ఆయన వెళ్ళబోతూ ఉంటే అప్పుడు నిలబడ్డ అక్కడ సురుచి చేయి పట్టుకు లాగిందిట. నువ్వు ఆ అంకం ఎక్కడానికి అర్హుడివి కావు. ఎందువల్ల? నా కడుపున పుట్టలేదు కదా, అదే నీ పాపం. నా కడుపున పుట్టలేదు, అందువల్ల నువ్వు కూర్చొని అర్హత లేదు. వాడికి అర్హత ఏంటంటే నా కడుపున పుట్టడం. నా కడుపున పుట్టాలంటే భగవంతుని ఉద్దేశించి ఎన్నో జన్మలు తపస్సు చేయాలి అన్నది. పోనా తండ్రినా ఏమిటా మాటలు? అతడు కూడా నా పుత్రుడే కదా రాని అనొచ్చుగా. అతడు ఏమనలేదు. సురుచి మీద సురుచి గనక అతడేమీ అనలేదు. తిన్నగా వెళ్ళాడు. వెళ్ళి తల్లి దగ్గర ఏడ్చాడు. అది చూడగానే చాలా బాధపడింది. తల్లి ఏం చేస్తున్నది? అప్పుడు వెంటనే ఒక మాట అన్నది. పైగా ఇతనికి ఉక్రోషం కూడా వచ్చింది. ఒక్కొక్కప్పుడు ఉక్రోషం వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే, నాకు అన్యాయం జరిగింది అనిపిస్తుంది. అన్యాయం జరిగింది అనిపించిన వెంటనే ఎవడి వల్ల అన్యాయం జరిగితే వాడు నాశనం అయిపోను అని కూడా అనిపిస్తుంది. సహజం అది. అలాగ అనిపించకూడదని తల్లి అంటుందిటండి. ఇలాంటి తల్లి ఉంటే పిల్లలు ఎప్పుడూ బాగుపడతారు. మా మంగళం తాత పరేష్వమంస్థా భుంక్తే జనో యత్ పరదుఃఖదస్తత్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు అశుభం కలగాలని అనుకోకు. ఇది గొప్ప మాట అండి. ఇది చాలా తల్లి నిజానికి ఈ తల్లికి అంత ఇబ్బంది. నిజానికి ఎక్కువ బాధ ఈమెకి రావాలి. ఎందుకంటే ఈమె మీద ఉన్నటువంటి అనాసక్తి అక్కడ కంటిన్యూ అయింది కనుక ఈమెకి ఎక్కువ కోపం రావాలి. కానీ ఈమె ఈ సంఘటనని ఎలాగా స్వీకరించిందో చూడండి. పురాణ కథని ఇన్ని కోణాల్లో మనం చూడాలి. కనుకని ఇప్పుడు నీకు ఏదో దుఃఖం కలిగిందని దుఃఖ కారణమైన వారికి అమంగళం కలగాలని అనుకోకు. ఎందుకంటే ఇతరులకు అమంగళం కలగాలని మనం ఆశిస్తే అమంగళం వాళ్ళకి కలగదు, ఎప్పుడో అప్పుడు మనకే కలుగుతుంది. సుమాన గొప్ప మాట. భుంక్తే జనో యత్ పరదుఃఖదస్తత్. ఇతరులకి దుఃఖం ఎలా నువ్వు కలిగించినా అది నువ్వు అనుభవించక తప్పదు. ఈ ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. ఎందుకంటే అసలు ఏ కారణం లేకుండానే ఇతరులను ద్వేషించేటువంటి స్థితుల్లో ఉన్న మనకి కారణమున్నా ద్వేషం కూడదని చెప్పినటువంటి భాగవత బోధ ఎంత గొప్ప విషయం అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఉత్తమ సంస్కారాలు రాకుండా ఎన్ని ఉపనిషత్తులు మనం తిరగవేసి ఆత్మానాత్మ వివేకం చేసినా ప్రయోజనం లేదు. అందుకు ఇలాంటి బోధలు మనం చాలా. ఈ తల్లి ఎంత స్థిరమైన చిత్తం కలిగి ఉంది, ఆ సంస్కారాన్ని పిల్లవాడికి ఎలా ఇచ్చింది ఇది పరిశీలించాలి. ఆ సంస్కారం లేకపోతే తల్లి అలా ఇవ్వకపోతే ఇతను విష్ణువుని చూడగలడా? కనుక ఇతని భాగ్యమంతా ఏంటంటే ఆ తల్లి కడుపును పుట్టడం అండి ఇక్కడ. కానీ ఆ తల్లి ఒక్క మాట అన్నది, చూడు నువ్వు ఒక పదవిని కోరుకున్నావు. పదవి అంటే ఉండవలసిన చోటు. ఏమిటా పదవి? తండ్రి యొక్క అంకం అనే పదవిని కోరుకున్నావు, అది రాలేదు. కానీ ఎవరికైనా ఒక పదవి, ఒక ఉన్నత స్థితి కావాలంటే ఇచ్చేది ఏమిటో తెలుసా? ఆ భగవంతుని సేవ మాత్రమే. దానివల్లనే ఎవడైనా ఏదైనా పొందుతాడు. ఆరాధయాధోక్షజ పాద పద్మం యదిచ్ఛసేధ్యాసనముత్తమో యథా. ఈ మాట ఎంత చక్కటి మాట అంటే, ఎవడైనా ఒక ఉత్తమ స్థితిని కోరుకున్నాడు అంటే ఆ కోరిక నెరవేరాలి అంటే అధోక్షజుని ఆరాధించాలి. ఉత్తమ స్థితి కావాలన్నవాడు. ఎందుకంటే అజోధ్యతిష్ఠత్ కలు పారమేష్ట్యం. సృష్టిలో ఎవడు ఉన్నత స్థితిలో ఉన్నాడన్నా దానికి కారణం నారాయణుని అనుగ్రహమే. ఇదొక్కడు తెలుసుకోవాలి.
ఆయన అనుగ్రహం వల్ల వస్తుంది, అది మర్చిపోయి అదంతా నా నిర్వాహకం అనుకుంటాడు, వాడు అజ్ఞాని. ఆయన వల్లే ఇక్కడున్నాను అనుకునేవాడు ఆ తెలివితో వ్యవహరిస్తాడు. తాను ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను ఇక్కడ ఇలా ఉండగలిగింది ఆయన వల్ల, ఆయన తప్ప అన్యము లేదు అనుకుంటాడు కనుక వాడు అహంకారం ఉండదు, ద్వేషం ఉండదు, ఏమీ ఉండదు. భగవజ్ఞానంలో బ్రతకడం అంటే ఏంటి ఇది అర్థం చేసుకో. ఎప్పుడు ఏది లభించినా ఎక్కడున్నా అది ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే. అది విత్డ్రా అయ్యిందో ఇది ఉండదు కనుక అది తప్ప మరేదీ లేదు. ఇక్కడ తల్లి ఎంత మెలకువగా ఆలోచించిందో చూడండి. ఇక్కడ మీ నాన్న ఇప్పుడు మంచి చక్రవర్తి, అదొక ఉత్తమ పదవి. ఆయన ఒడిలో పదవి కంటే ఆయన పదవి ఏంటో చూడు, చాలా గొప్పది కదా. మీ తాతగారు ఆయన ఎంత గొప్పవాడండి, మనువుల్లోకెల్లా మొదటివాడు ఆయన. ఆయన స్వయంభూ మనువు, ఆయన పదవి అంత గొప్పది, మనువు ఆయన. సరే, ఆ స్వయంభూ మనువు పదవిలో కూర్చోగలిగినది ఆ నారాయణ అనుగ్రహం వల్లనే. సరే, స్వయంభూ నాన్నగారు అంటే మీ ముత్తాతగారు, ఆయన ఖలు పారమేష్ఠ్యం అజహ అధితిష్టతి. ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మ పదవిలో ఉన్నాడన్నా ఆ నారాయణ అనుగ్రహమే. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఉత్తమమైన ఆసనము స్థితి కావాలి అంటే ఆ నారాయణ అనుగ్రహం ఉండాలి. కనుకనే నీ సవత్తల్లి ఎన్ని మాటలన్నా ఆ తిట్లలోనే ఒక సందేశం ఉంది, పట్టుకోండి. ఇది ఒకటి పాజిటివ్ థాట్ అండి. ఎవడైనా 10 తిట్లు తిట్టాడంటే దాన్ని కూడా పాజిటివ్గా ఎలా తీసుకోవాలి తల్లి దగ్గర తెలుసుకోవాలి. నిజంగా వాళ్ళ ఉద్దేశంతో అనకపోవచ్చు, నీ బతుకు అది కావాలి. ఎవరైనా బోధ చేయగానే మనం ముందు అనుకుంటాం ఏంటంటే ఇలా బోధిస్తున్నాడు కానీ వాడు అలా ఉన్నాడా అండి అంటాం. వాడు ఎలా ఉంటే నీకెందుకు, నీకు పనికొచ్చే మాట వాడి నుంచి వచ్చింది కదా, దాంతో నువ్వు బాగుపడు. నిజంగా బాగుపడాలని ఉద్దేశం ఉన్నవాడు అవతల వాళ్ళ గుణగణాల గురించి చర్చిస్తాడా? తను బాగుపడడానికి ఒక ఆధారం దొరికింది కదా అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి భావాలు కలిగి ఉంటే ఎవరిని ద్వేషించకుండా సమన్వయంగా జీవించగలిగే ఒక సంస్కారం మనకు వస్తుందండి. కనుక భాగవత హృదయం ఎప్పుడు కావాలంటే వృద్ధాప్యంలో కాదు, బ్రతికే ప్రతివాడికి భాగవత హృదయం కావాలి. అలా ఉంటేనే వాడు తాను ప్రపంచము ఈ రెండింటినీ సమన్వయించుకుంటూ వెళ్ళగలడు. అది ఇక్కడ. అందుకు భాగవత హృదయంతో తల్లి చేస్తున్న బోధ, నువ్వు తపస్సు చేయాలిరా అన్నదే అది నిజం. తపస్సు చెయ్యనిది, పరమాత్మను ఆరాధించినది రాజు సుమా. తథామనురువో భగవాన్ పితామహో, నీ పితామహుడైన మనువు చేసింది అదే. కనుకనే నువ్వు స్వామిని ఆశ్రయించు. పైగా ఎందుకు ఆయన్ని ఆశ్రయించాలంటే గొప్ప మాట ఉన్నదండి. యో మృగ్యతే హస్త గృహీత పద్మయా శ్రేతరైరంగ విమృగ్యమానయా. గొప్ప మాట. ప్రపంచంలో అందరూ సంపదల వెంట పడుతూ ఉంటారు, అంతే కదా. సంపదల్ని వెతుక్కుంటూ సంపదల వెంట పరిగెడుతూ ఉంటారు. కనుక అందరూ పరిగెట్టే దేని వెంట? సంపద వెంట. ఆ సంపదల తల్లి ఆయన వెంట పడుతూ ఉంటుంది. ఇది గొప్ప మాట, గొప్ప మాట. కనుక సంపదల తల్లి యో మృగ్యతే హస్తగృహీత పద్మయ, చేత్తో పద్మం పట్టుకుని ఆయన్నే వెతుక్కుంటూ ఆయన వెంటే వెళ్ళిందే ఆవిడ. కనుక ఆయన్నే పట్టుకో అని చెప్పగానే ఈ మాట చాలా నచ్చి బయలుదేరిపోయాడు. చూడండి, తల్లి చెప్పడం ఏంటి బయలుదేరాడు ఇక్కడ. అంటే అది తల్లి మొదటి గురువు అంటే తెలిపింది. ఆ వెళ్తూ ఉండగా తోవలో కనబడ్డట. నారదస్తదుపాకన్యా జ్ఞాత్వా తస్య చికీర్షితం. ఈ విషయం తెలుసుకుని నారదుల వారు వచ్చాట. ఎవడు భగవంతుడిని తెలుసుకోవాలి అని సిద్ధపడిపోతాడో, నేను సిద్ధపడతాడో అన్నాను ఇక్కడ. తప్పకుండా భగవంతుడు గురువును పంపిస్తాడు. వచ్చాడు నారదుడు. వచ్చి ఎంత పలకరింపు ఎలా చేశాడో చూడండి. స్పృష్ట్వా మూర్ధని అఘగ్నేన పాణినా ప్రాహ విస్మిత. చాలా చక్కటి మాట. తన చేతిని ఆ ధ్రువుడి యొక్క తల మీద వేసి నిమిరెట్ట. ఎలాంటి చేతిని పెట్టాడు నారదుడు అంటే అఘగ్నేన పాణిన, పాపాల్ని పోగొట్టగలిగే చెయ్యట. ఎంత అందమైన మాట. అంటే మహాత్ముల హస్తస్పర్శ అంత గొప్పది ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది. వాళ్ళ స్పర్శ అలాంటిది. అందుకు నిరంతర నారాయణ స్మరణ చేసేవాడి ప్రతి అణువు నారాయణమయమే. అలాంటి వాడి హస్తస్పర్శ నారాయణ స్పర్శే. అందుకే నారదుల వారి యొక్క హస్తస్పర్శ లభించింది మూర్ధమునందు. ఇంకా అంతకంటే శక్తిపాతం ఇంకేముంటుందండి. అలా చేసి అహో తేజ క్షత్రియానాం మానభంగమమృష్యతాం. ఆహా, క్షత్రియుల పౌరుషం ఎంత గొప్పదయ్యా. మానభంగం అంటే పరువు భంగం కలిగిందని చెప్పి ఎంతున్నాడో లేదో వీడికి ఎంత పౌరుషం వచ్చింది. 5 ఏళ్ల కుర్రవాడు ఎంత బయలుదేరాడు దేనికి? నన్ను అంత అవమానిస్తాడా, వాళ్ళని మించి నేను ఉంటాను బయలుదేరాడు. నిజానికి ఈ ఆలోచన మంచిది కాదండి. ఏమిటి? వాడికి దక్కింది నాకు దక్కలేదు, అది సాధించుకోవాలనేది నెగిటివ్ థాట్. కనుక ధ్రువుడికి నిజానికి కలిగింది నెగిటివ్ థాట్. ఎందుకంటే అతనికి దక్కింది నాకు దక్కలేదు కనుక అతన్ని మించిపోయి నేను వెళ్ళాలని అనుకున్నాడు. నిజానికి నెగిటివ్ థాట్ నెగిటివ్ అయినా తల్లి గురువు కలిసి పాజిటివ్ చేశారు. అది గొప్ప విషయం. అది గొప్పతనం. అది గురువుల యొక్క అనుగ్రహం. నీలో ఏ దుర్లక్షణం బంధిస్తుందో
దాన్ని స్పిరిట్గా మారుస్తారు, వాళ్ళు శక్తిగా మారుస్తారు, దాన్ని మారుస్తారు. అది గ్రహించవలసిన అంశం ఇది. అప్పుడు అన్నట్టు చూడు, నువ్వు ఆడుకునే వయస్సు, ఈ ఆడుకునే వయస్సులో ఈ పదవి నాది, ఆ పదవి నాకు రాలేదు, ఇలా ఉక్రోషాలు కూడా సుమా లక్షయామ కుమారస్య సక్తస్య క్రీడనాదిషి. నువ్వు ఆడుకోవలసిందే తప్ప నేను ఆ పదవిలో కూర్చోవాలి, ఈ పదవిలో కూర్చోవాలి, ఒళ్ళో కూర్చోలేదు ఇలా అనుకోకూడదు నాయనా. ఎందుకంటే నిజానికి మానవమానాల్ని పట్టించుకోరాదు సాధకుడైన వాడు. వేదాంతపరంగా ఆలోచిస్తే మానవమానాలు పట్టించుకోకూడదు. ఎందుకంటే సృష్టిలో ఏది నీకు లభించినా దైవోపసాదితం యావత్. ఒకప్పుడు చెయ్యనిది ఇప్పుడు రాదు. ఒకప్పుడు చేసి మిగిలిన కర్మ యొక్క ఫలమే దైవము అని చెప్పబడుతుంది. దైవం అంటే దేవుడిచ్చాడని కాదు. దైవం, దిష్టం, భాగధేయం, అదృష్టం, ఇవన్నీ పర్యాయ పదాలు. అదృష్టమన్నా, దైవమన్నా, భాగధేయమన్నా ఒకప్పుడు నువ్వు చేసిన కర్మ యొక్క ఫలం నీకు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, దాని పేరు అదే అదృష్టం. అదృష్టం ఇలా ఉందండి అంటుంటాం కదా. ఇప్పుడు కూడా అదృష్టమన్నా, దైవమన్నా, భాగధేయమన్నా, భాగ్యమన్నా ఒకటి. అలా దాని ప్రకారం వస్తుందంటయ్యా. యత్ ప్రసాదం సవే పుంసాన్ దురారాధ్యో మతోమమ. నువ్వు ఇప్పుడు తల్లి ఉపదేశించిన మార్గంలో హరిని ఆరాధించడానికి బయలుదేరిపోయావు, కానీ అదంత తేలిక కాదు. దురారాధ్యో. ఇక్కడ ఇతను చెప్పిన బోధలు ఎన్ని రకాలు చూడండి. నువ్వు ఈ ఆలోచన మరల్చుకుని ఇంటికి వెళ్ళిపో. ఎందుకంటే ఈ వయస్సులో నువ్వు ఆటలు ఇవి పెట్టుకోవాలి, కానీ ఆటలు వాడిన పోటీ ఇవన్నీ నువ్వు పెట్టుకోకూడదు. కనుక వెళ్ళిపో. ఇది లౌకికమైన ఉపదేశం. తర్వాత ఏమంటున్నాడంటే దురారాధ్యోమతో మమ. ఆయన్ని ఆరాధనతో మెప్పించి పొందడం అనేది అంత తేలికైన విషయం కాదు. దురారాధ్య అంటే ఆయన ఆరాధించడం మహా కష్టం. అందుకు వెళ్ళిపో. ఇప్పుడు ఇది కూడా సుమా అని నివర్తింపజేశాడు. అప్పుడు పైగా ఇది మంకుపట్టు, ఇది నిర్బంధము, మంకుపట్టు. ఈ మంకుపట్టు కూడదు, వెళ్ళిపో అన్నట్ట. వెంటనే గొప్ప మాట అన్నాడండి. ఆ మంకుపట్టి కొనసాగించాడు. ఎంత చక్కగా అన్నాడంటే, నువ్వు చాలా చక్కటి ఉపదేశం చేశావు. ఏమిటి? శాంతముగా ఉండు, మానవమానాలు పట్టించుకోకు అని. అది నాకు లేదు అన్నాడు. నా తండ్రి తాత కూడా పొందని స్థితిని నేను పొందాలన్నాడు ఇక్కడ ఒకటి గట్టిగా. ఇప్పుడు తండ్రి దగ్గర నాకు అవమానమైంది కదా, అది చూసింది కదా సవత్తల్లి, తమ్ముడు చూశారు కదా, వాళ్ళు వచ్చారు, అబ్బా మాకంటే గొప్ప స్థితిలో ఉన్నాడు అనుకోవాలి వాళ్ళు. నాకు కావాలి పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువత్మమే. అది పొందాలని నా యొక్క తాపత్రయం. ఇంత తప్ప నాకు లేదు. ఇప్పుడు దానికి ఏం చేయాలో చెప్పు. బ్రూహ్యస్మత్ పితృభిః బ్రహ్మన్ అన్యైరప్యనధిష్ఠితం. బ్రహ్మన్, ఓ మహానుభవ, హే జ్ఞాని, నా తండ్రి తాతలు కూడా పొందని స్థితిని ఎలా పొందాలో దానిని చెప్పు. ఇది అన్యై అపి అనధిష్ఠితం. ఇతరులెవరూ కూడా పొందని స్థితి కావాలి. అలాంటి స్థితి నాకు కావాలి అన్నాడు. నీ పట్టుదల చాలా బాగుంది. ఇది సాధించడం కోసం నారాయణ ఆరాధిస్తాననుకున్నావే, అది గొప్ప కోరిక అన్నాడు ఇక్కడ. ప్రీతః ప్రత్యాహతం బాలం సద్వాక్యం అనుకంపయా. అనుకంపయ, దయతో సద్వాక్యం చెప్పేట, అది ప్రీతః, ఆనందంగా.